తమిళనాడు రాజకీయాల్లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న సమయంలో డీఎంకే పార్టీకి పీఎంకే పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమిలో చేరారు. మాజీ సీఎం పళనిస్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ సమావేశమయ్యారు. పలు చర్చల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న డీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమన్నారు అన్బుమణి రామదాస్. ఏఐడీఎంకేతో పీఎంకే పొత్తుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ చక్రి, తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. గతంలో ఏదైతే జతకట్టినటువంటి పార్టీలతో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలైనా కూడా తెగదంపులు చేసుకుని కొత్త దారిలో వెళ్తూ ఉన్నాయి. అలాగా తమిళనాడులో ఒక అత్యంత కీలకంగా మారినటువంటి పీఎంకే పార్టీ తాజాగా ఏఐడీఎంకేతో పొత్తు కొట్టుకున్నట్టుగా కూడా అఫీషియల్ గా కూడా ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం ఏఐడీఎంకే కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామితో చర్చలు జరిపినటువంటి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. గత 5 ఏళ్లుగా కూడా ప్రజల్ని దోచుకుంటూ అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి డీఎంకే పార్టీ అని ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టుగా కూడా చెబుతూనే పీఎంకేతో ఏఐడీఎంకే రెండూ కలిసి పనిచేస్తాయి, ఎన్డీఏ కూటమిలో తాము చేరుతున్నట్టుగా కూడా అఫీషియల్ గా కూడా ఇరువురు నేతలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. మనకున్నటువంటి సమాచారం మేరకు 234 సీట్లు, పీఎంకేకు 18 ఎమ్మెల్యే సీట్లను, ఒక రాజ్యసభ ఒక ఎంపీ సీటును కూడా ఇవ్వడానికి కూడా అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. కనుక ఈ రెండు కలయిక మాత్రం ఒక రకంగా ఎన్డీఏ కూటమికి ఒక అతి పెద్ద బూస్ట్ గా కూడా చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో 5 సీట్లలో పోటీ చేసినటువంటి పీఎంకే 5 స్థానాలను గెలిచింది. అది ముఖ్యంగా తమిళనాడు దక్షిణాది ప్రాంతాల్లో అత్యంత బలమైన వర్గంగా కూడా పీఎంకేకు మంచి పట్టుంది. సో ఇది ఒక రకంగా మంచి బూస్టప్ అవుతుందంటూ కూడా తమిళనాడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఇది ఊహించినటువంటి బలంగా కూడా చేకూరిందని చెప్పాలి. ఇదే కాకుండా గతంలో ఉన్నటువంటి ఆయన తండ్రిగా ఉన్నటువంటి రామదాస్ కూడా గతంలో తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఏఐడీఎంకేతో ఎన్డీఏతో కలిసి వెళ్ళడానికి కూడా తండ్రి కూడా ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీని కారణంగానే అఫీషియల్ గానే ఈ యొక్క ఇద్దరి పొత్తు కూడా ఓకే అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరిన్నటువంటి పార్టీలు కూడా అన్ని వాటిని కూడా ఏకతాటి మీద తీసుకురావాలంటూ కూడా మొన్న తమిళనాడులో పర్యటించినటువంటి అమిత్ షా కూడా ఏఐడీఎంకే పళనిస్వామికి సూచించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు అత్యంత వేగంగా కూడా పడుతున్నారని చెప్పుకోవాలి. చక్రి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.